సో హలో గైస్, ఓం బీ బుష్ మూవీ రివ్యూ. బి పాజిటివ్ రా, మంచి బ్లడ్ గ్రూప్, లైఫ్ బాగుంటది. ఇట్లా ఊరులో నేను పాజిటివ్ ఉండలేనురా. సో మూవీ ఎలా ఉంది, ఏంటి, చూడొచ్చా లేదా, ప్లస్ పాయింట్స్ ఏంటి, ఫ్లాస్ పాయింట్స్ ఏంటి, అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ మూవింగ్ టు ద వీడియో, I just want to say thanks. రౌండ్ ఫిగర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వన్ ఆఫ్ మై కజిన్ బ్రదర్, ఎందుకంటే చాలా గ్రూప్స్ లో షేర్ చేసి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేశాడు. సో రౌండ్ ఫిగర్ అయితే అయింది ప్రస్తుతానికి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ డన్ ఫర్ దట్. లైక్ మనం జూన్ కన్నా ఒక చిన్న టార్గెట్ అనుకున్నా, అది ఎలాగైనా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో నా పని ఏంటంటే, నేను ప్రతి మూవీకి వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాను, రివ్యూలు ఇస్తూ ఉంటాను. మీ పని ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కంటెంట్ నచ్చితే కొంచెం ఎక్కువ మందికి షేర్ చేయండి. సో దట్ మన కంటెంట్ కూడా అందరికి వెళ్తుంది, మనకు కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు, మనకి ఒక గుర్తింపు వస్తుంది. సో ఇంక స్టార్ట్ చేసేద్దాం. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే, లైక్ ఈ మూవీ రివ్యూ చేయి, ఆ మూవీ రివ్యూ చేయాలంటే, ఈ ఫిట్నెస్ కంటెంట్, ఆ ఫిట్నెస్ కంటెంట్, ఇలాంటి కంటెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే యూఆర్ ఆల్వేస్ ఫ్రీ టు గివ్ ద సజెషన్స్. అందుకే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇస్తున్నాను, లేదంటే కామెంట్ బాక్స్లో అయినా సరే కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా కంటెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక మనం మూవీ రివ్యూలో వెళ్ళిపోదాం. మూవీ ఎలా ఉందిరా అంటే, బాగుంది. మూవీ అయితే నాకు నచ్చిందండి. అన్ఫార్చునేట్లీ బేసికలీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే వాళ్ళు చెప్పారనమాట, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని చెప్పేసి. సో అదే ప్యాటర్న్ లో నేను కూడా సరే లాజిక్ ఎతకకుండా చూద్దాం, కొంచెం కామెడీ అయినా సరే వర్కౌట్ అవుతుందేమో, క్రింజ్ కామెడీ కాకుండా అని చెప్పేసి చూసా. బట్ కామెడీ అయితే కొంచెం బాగుంది. ఎస్, మీరు ఇప్పుడు అంత అడగచ్చు, ఏంట్రా నీకు లాజిక్ లేని కామెడీ పెద్దగా ఎక్కదు కదరా అంటే, చెప్తా వినండి. బేసికల్లీ కామెడీలో నా పరంగా అయితే నేను ఒక 2 ways లో చూస్తా. అదేంటంటే, ఫస్ట్ హైజీనిక్ కామెడీ, లేదంటే క్రింజ్ కామెడీ. సో ఈ రెండు థింగ్స్ లోని అంటే లాజిక్ లేనప్పుడు కామెడీ హైజీనిక్ గా ఉందనుకోండి, అది వర్కౌట్ అవుతుంది. లేదు, రెండు దాంట్లోని లాజిక్ లేదు, ఇది ఆ కామెడీ కూడా క్రింజ్ కామెడీలా ఉంటే నాకైతే ఎక్కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు, అంటే ప్రతిసారి ఇదే ఎగ్జాంపుల్ చేస్తున్నాను కాదు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనిల్ రావుపూడి గారి సినిమాలు తీసుకోండి. బేసికల్ ఆ సినిమా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు F2 తీసుకుంటే అది కూడా లాజిక్ ఉండదు. అండ్ ఇప్పుడు ఈ సినిమా తీసుకుంటే ఇది కూడా లాజిక్ ఉండదు. లాజిక్ ఉండకపోయినా సరే అది ఎలా ఉంటుందంటే ఒక ఫోర్స్డ్ కామెడీలో ఉంటుంది. నాకు ఇవి ఎలా అనిపిస్తాయి అంటే, కొంచెం ఆర్గానిక్ కామెడీలో అనిపిస్తుంది. సో దట్స్ ద రీజన్ చెప్తున్నా. బేసికల్ ఇలాంటి దాంట్లో లాజిక్ లేకపోయినా కామెడీ కొంచెం ఆర్గానిక్ గా ఉంటే నాకు ఎక్కుతుంది. సో ఈ సినిమా కూడా కొంచెం బాగుంది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే, బేసికలీ మన యాక్టర్స్ ముగ్గురు మూవీని అయితే మాత్రం వాళ్ళ భుజాల మీద తీసుకెళ్ళిపోయారండి. ముగ్గురు బాగా నడిపించేసారు సినిమాని. వాళ్ళు ముగ్గురు లేకపోతే సినిమా అసలు చూడలేము. సో వాళ్ళ కామెడీ టైమింగ్ అయినా సరే, ఎస్పెషల్లీ శ్రీ విష్ణు గారు కొంచెం మైండ్ వాయిస్ అంటారు కదా, బ్యాక్గ్రౌండ్ లో కొంచెం లైట్ గా వస్తూ ఉంటది, అదైతే మాత్రం చింపేశారు. అసలు కొన్ని కామెడీ పంచులు అయితే మాత్రం గట్టిగా పేలే. అండ్ అలాగే దాంతోపాటు రాహుల్ రామకృష్ణ గారు అయితే మాత్రం ఆ టైమింగ్, కొన్ని సీక్వెన్స్లు చాలా బాగా చేశారు. అంటే లైక్ ఆ కామెడీ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అసలు ఎవరో తెలుసా ఇది? సుస్వాగతం. స్వాగతం. అక్కడ రాసిందిరా. అండ్ ఆబ్వియస్లీ ప్రియదర్శి గారు కూడా ఆయనకి ఇచ్చిన రోల్ అయితే మాత్రం బాగా న్యాయం చేశారు. సో ఈ 3 మెయిన్ లీడ్స్ అయితే మాత్రం చాలా చంపేశారండి. శ్రీ విష్ణు గారు, రాహుల్ రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, వీళ్ళైతే మాత్రం చాలా బాగా చేస్తారు. వీళ్ళ వల్ల కొంచెం కామెడీ టైమింగ్స్ కానీ చిన్న కామెడీ కూడా చాలా బాగా పేలే. సో అదైతే బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకైతే. అండ్ అది పక్కన పెడితే, కొన్ని సీన్లో సినిమాటిక్ లిబర్టీ కొంచెం గట్టిగానే వాడారు సెకండ్ హాఫ్ లో కూడా. కాకపోతే సమ్మ కొంచెం కామెడీతో కంపేర్ చేస్తే ఓకే ఫర్గివబుల్ అనిపించింది. అది బేసికల్లీ అవ్వదు. అందుకే కింద నో లాజిక్ మ్యాజిక్ అని చెప్పేసి అన్నారు. అంటే మరి లాజిక్ చూడకండి, కొంచెం మ్యాజిక్ అలా వెళ్ళిపోండి, కొంచెం ఫన్ అవ్వండి అని చెప్పేసి. బట్ అదే కొంచెం ఫాలో అయ్యా అనమాట. బట్ సంహౌ లైక్ కొంచెం కామెడీ కొంచెం బాగానే ఉంది కాబట్టి కొంచెం నాకైతే ఇట్స్ ఓకే అనిపించింది. బట్ ఆ ఫ్లాస్ పాయింట్స్ అయితే కొంచెం ఉన్నాయి, అది కూడా మాడుకుందాం. అండ్ ఇంకా మన హీరోయిన్స్ విషయానికి వస్తే, బేసికలీ రాసుకొచ్చా మర్చిపోతానని చెప్పేసి, ప్రీతి ముకుందన్, సెకండ్ హీరోయిన్ వచ్చేసి ఐషా ఖాన్. సో వీళ్ళైతే మాత్రం నాకైతే పెద్ద మరీ ఎక్కువ రోల్ ఏమో అనిపించలేదు. అంటే లైక్ మరీ అంటే కమ్ అండ్ గో ఫ్లాష్ పాయింట్స్ లా కాకపోయినా సరే, నాకైతే హీరోయిన్స్కి అయితే మరీ పెద్ద ఎక్కువ రోల్ అయితే కనిపించలేదు, అంత పోర్షన్ పెట్టలేదేమో అనిపించింది. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ ఉందిరా అయ్యా, ఏంది అసలు మ్యూజిక్ ఏంది నన్ను అడిగితే, సినిమా బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్ ఏదైనా ఉందంటే మ్యూజిక్ ఏనండి. సాంగ్స్ అయితే అసలు నన్ను అడిగితే 2 worst గా ఉన్నాయి, అసలు క్యాచీగా లేవు. బట్ సెకండ్ హాఫ్ లోని ఆ గోస్ట్ తో ఒక సాంగ్ అయితే ఉంటుంది, కొంచెం అదేదో కొంచెం తమిళ్ బీట్ మిక్స్ అయ్యి, కొంచెం తెలుగు సాంగే బట్ సమ్హౌ కొంచెం తమిళ్ బీట్ మిక్స్ అయినట్టు ఉంటుంది. అదైతే చాలా బాగుంది, స్వీట్ గా ఉంది. అది పక్కన పెడితే మిగతా సాంగ్స్ ఏవి కూడా నాకైతే అసలు అనిపించాలి, ఎందుకు వస్తున్నాయి సాంగ్స్ అనిపించాయి. అండ్ దట్టు సాంగ్స్ వచ్చినప్పుడు లిటరల్లీ అయితే సినిమా థియేటర్లో అందరూ ఫోన్స్ చూస్తున్నారు అనమాట. సో ఆ రేంజ్ లోనే సాంగ్స్ అయితే. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని సెర్చ్ చేసి చూసా, సన్నీ ఎంఆర్ అంట. బేసికల్లీ సినిమాలో కూడా ఒక పంచ్ లైన్ ఉంటుంది, అంటే శ్రీ విష్ణు గారు ఆయన మీద వేసుకుంటారు అనమాట.
బేసికల్లీ నా లాస్ట్ మూవీలో మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనేది కొంచెం పంచలేని ఉంటుంది అనమాట. సో ఈ మూవీలో కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బేసికల్లీ ఆయన మూవీస్లో ఈ మధ్యన కొంచెం మ్యూజిక్ కొంచెం డౌన్ అవుతూ వస్తుంది. సో దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అయితే బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ సాంగ్స్ అయితే ఏం బాగాలేదు. అండ్ ఇప్పుడు కొన్ని ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. బేసికల్లీ ఈ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు చూడడం కాదు టాలీవుడ్లోని. అంటే ఇప్పుడు మనం చంద్రముఖి దగ్గర నుంచి లేదంటే వచ్చిన అరుంధతి వరకు అయినా సరే, లేదంటే రాజు గారికి అయినా సరే, ఇట్లా చాలా మూవీస్ మనం చూసిన కాన్సెప్టే. బేసికల్లీ సింపుల్ ఏంటంటే ఒక రూమ్ ఉంటుంది, లేదంటే ఒక ఇల్లు ఉంటుంది, అందులో ఒక దెయ్యం ఉంటుంది, దానికి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి దానికి ఆత్మ విముక్తి కలిగించడమే కాన్సెప్ట్ కదా. సో బేసికల్లీ ఈ మూవీకి వచ్చేసరికి ఆ దెయ్యం యొక్క కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేశారు, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఉందన్నమాట. సో అది నాకు కొంచెం బాగా నచ్చింది. ఆ విషయంలో అయితే మాత్రం డైరెక్టర్ గారిని మనం మెచ్చుకోవాలి. మరి రొటీన్ ప్యాటర్న్లో కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వెళ్ళారనమాట. సో ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకా ఆ దెయ్యాన్ని చూస్తున్న ప్రతిసారి నాకు అనిపించింది, సార్ మీరు మేడవా సార్, మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. సో ఇంకా ట్విస్ట్ రివిలేషన్ పాట దగ్గరకు వచ్చేసరికి దెయ్యం స్టోరీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అలా ఉంటుందని చెప్పేసి. బట్ దెయ్యం బాయ్ ఫ్రెండ్ ట్విస్ట్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే జరిగింది. అండ్ సెకండ్ హాఫ్లో అయితే కొంచెం సినిమాటిక్ లిబర్టీ కొంచెం ఎక్కువ తీసుకున్నారేమో అనిపించింది. అంత నో లాజిక్ అయినా సరే మరి దెయ్యంతో పెళ్ళిళ్ళు సాంగులు ఇవి కొంచెం ఓవర్గా అనిపించింది. బట్ సమ్హౌ కొంచెం ఆ కామెడీ కొంచెం వర్కౌట్ అయింది కాబట్టి కొంచెం ఆ ఫీల్లో కొట్టుకెళ్ళిపోయాం అనమాట. అది కానీ లేకపోతే మాత్రం వర్స్ట్ అయిపోయేది. అండ్ సినిమాలో లవ్ స్టోరీ విషయానికి వస్తే చాలా ఈజీగా డీల్ చేసేసారని అనిపించింది. అంటే ప్రియదర్శి గారు లవ్ ట్రాక్ అయినా కానీ, లేదంటే శ్రీ విష్ణు గారు లవ్ ట్రాక్ అయినా సరే చాలా ఈజీగా డీల్ చేసేసారనిపించింది. అదైతే మరీ కొంచెం లేమని అనిపించింది. అంటే ఏంద్రా అంటే ఇప్పుడు హీరోయిన్స్ కలుస్తారు, ఒక 2-3 డైలాగులు చెప్తారు, ఒక కట్టుపన్న లవ్ అయిపోద్ది. ప్రియదర్శి గారి విషయంలో అయితే అది మరీ దారుణంగా ఉంటుంది. ఫస్ట్ షాట్లోనే చూస్తారు, లవ్ పడిపోద్ది, అయిపోద్ది, ఏదో అట్లా కానించేద్దాం లాగించేద్దాం అన్న మాదిరి కొంచెం అలా నడిపించేసారేమో అనిపించింది. ఆ ట్రాక్ అయితే నాకు కొంచెం సెట్ అవ్వలేదేమో అనిపించింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్యన ప్రతి సినిమాకి సెకండ్ పార్ట్ అంటున్నారు. అది నాకు అర్థం కావట్లే. ప్రతిదానికి ఒకరు చేస్తున్నారని చెప్పేసి మనం చెయ్యాలని చెప్పేసి సెకండ్ పార్ట్ తీస్తున్నారా, లేదంటే సినిమాకి అవసరం ఉండి సెకండ్ పార్ట్ తీస్తారా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ KGF కానీ, లేదంటే బాహుబలి కానీ, ఇలాంటి సినిమాలు కొంచెం ఎలాగైనా సరే సెకండ్ పార్ట్ తీయాలి, తప్పదు. బట్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను ప్రతి చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ప్రతిదానికి అవసరం ఉన్నదానికి లేని దానికి అన్ని దానికి సెకండ్ పార్ట్ 2 అంటున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో కూడా పార్ట్ 2 ఉంది. బట్ అదే ఎందుకు, ఇప్పుడు ఒక సినిమా కొంచెం బాగున్నప్పుడు అక్కడ ఎండ్ చేయండి, లేదంటే ఇప్పుడు దానికి వర్త్ అనుకుంటే సెకండ్ పార్ట్ తీసిన పర్లేదు కానీ. బట్ ఐ డోంట్ నో వై ఈ మధ్య ప్రతి సినిమాకి మొన్న మంగళవారంకి ముందు మైకిల్కి అన్నిటికీ సెకండ్ పార్ట్ 2, దీనికి కూడా పార్ట్ 2. బట్ యాజ్ ఆఫ్ నో పార్ట్ 1 అయితే మాత్రం బాగానే ఉంది. అంటే కొన్ని సీన్స్ కొంచెం లాగ్లా అనిపించినా సరే, బట్ ఇట్స్ ఓకే. కొంచెం కామెడీ దాంట్లో కొట్టుకెళ్ళిపోయేదా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీ సినిమా అయినా ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే బేసికలీ ఒక 2-3 సీన్స్ ఉంటాయి, అవి పక్కనే ఇగ్నోర్ చేస్తే, అంటే లైక్ అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, తూకం వేస్తారు కదా, అది కిందన కట్టి దాన్ని ఆ సీన్ ఒకటి, లేదంటే ప్రియదర్శి గారు హీరోయిన్ దగ్గర ఎంట్రీ సీన్ కానీ. సో ఇట్లాంటి ఒక 2-3 సీన్స్ ఉన్నాయి, అవి పక్కన ఇగ్నోర్ చేస్తే ఫ్యామిలీస్తో కూడా చూడొచ్చు, హ్యాపీగా కొంచెం కామెడీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందిరా సజెస్ట్ చేస్తావా అంటే బేసికలీ మూవీలో చిన్న ఫ్లాస్ పాయింట్స్ ఉన్నప్పటికీ సో కామెడీ కొంచెం బాగానే వర్కౌట్ అయింది కాబట్టి సజెస్ట్ చేస్తాను. సో బాగానే ఉంది, చూడండి వీకెండ్. సో ఇది ఓవరాల్గా మన రివ్యూ ఫర్ ఓం భీమ్ బుష్ మూవీ అనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే రీసెంట్గా మనం అది రౌండ్ ఫిగర్ అయితే కంప్లీట్ చేస్తాం. మన టార్గెట్ ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం. సో మీరు చేస్తుంటే మరి అది స్లోగా సబ్స్క్రిప్షన్ అయితే సరిపోదు, కొంచెం జూన్ కల్లా మనం అవ్వాలంటే కొంచెం ఫాస్ట్గా చేయాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎంజాయ్ చేస్తారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మొహమాట పడతారు. సో అలాంటి మొహమాటాలు ఏం పక్కన పెట్టేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే రేపు కూడా ఇంకొక వీడియో ప్లాన్ చేస్తాను అనమాట. రేపు కూడా మాక్సిమం ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ లోపు స్టే ట్యూన్ టు ఏరియా టాక్స్ అండ్ రివ్యూస్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.